అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ పరిచయను వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. అలాగనే ఈ దినాన్ని, ఈ గడియని నూతన సృష్టిలో ప్రవేశపెట్టి ప్రభువాన్ని పిలిచే గొప్ప ధన్యత ఇచ్చిన దేవత దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 మహాగరుడ మహోన్నతుల సర్వోన్నతుల సర్వాధికారి సర్వయని దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రం దేవ. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా కన్నా తండ్రి మీకు స్తోత్రం తండ్రి. నాన్న ఏ పాటు వంటి వారమయ్యా, ఎన్నిక లేని వారము తండ్రి, దీనులము దరిద్రము అల్పులము ఐగురాలమయ్యా. అయినప్పటికీ దేవా నూతన సృష్టిని చూడడానికి దేవా ఇచ్చిన ధన్యతను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నానయ్యా. ఈ దినాన్ని గడిగిన దేవా చూడలేక అనేకులు ఉన్నారయ్యా, వారికంటే దేవా మేము శ్రేష్ఠులం కాదయ్యా. అయినప్పటికీ దేవా ఈ దినంలో ప్రవేశపెట్టు తండ్రి, అందుని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ దేవా అలాగే పాటలు పాడించుకున్న దేవా చక్కని స్వరాలను దాయిచ్చండి అయ్యా. అయ్యగారు వాక్యానికి నిలబడిచ్చుగా దేవా ఏడంతల ఆత్మతో దేవా బిడ్డను కుమ్మరించమని దేవా. అలాగే తండ్రి నాన్న నూరుగా బోరగుండమని తండ్రి ఈ శిలువ చట్ను మరుగుపరుచుకుని దేవా ఈ దినంలో దేవా మాకు ఏ వాక్యం అయితే కావాలో తండ్రి ఆ వాక్యం ద్వారా దేవా మాతో మాట్లాడండి అయ్యా. అలాగే వినగలిగే సేవలను గ్రహించగలిగే హృదయం దాయిచ్చండి అయ్యా. ప్రతిరోజు దేవనిచ్చి నూతన వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారయ్యా. అందుని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ తండ్రి నాన్న దీనులని అల్పరాన్ని నీకు లేనిదన్నయ్యా. ఏ యోగ్యత అర్హత లేనప్పటికీ దేవా ఇట్టి ధన్యత ఇచ్చారయ్యా. నా ప్రార్థన లక్ష్యం దయతో మన్నించుండయా. నా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగానికి, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు, మా సంఘ బిడ్డలకు, మా సంఘ శ్రేయభిలాషులకు, మా బంధువులకు, మా స్నేహితులకు, మా గ్రామాల వారికి, అలాగే మా పట్టణాల వారికి, సర్వ మానవాళికి ప్రభు నామమున ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఆనాటికి అనుదినం జీవాహారం అనే ఈ యొక్క యూట్యూబ్ పరిచర్య మరి ముందు కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ, మరి ప్రభు మీ ద్వారా, మీ ప్రార్థన ద్వారా మరింత ఎక్కువగా మరి ఆశ్రయించబడటానికి ప్రభు ఎంతగానో ఆయన మహిమను, ఆయన కరుణా వాత్సల్యతను మరి మా పైనను, మేము జరిగిస్తున్న సేవ పరిచర్యను ప్రభు ఉంచి, మరి ప్రతిరోజు అంటే ఈ అనుదినం జీవాహారం అనే ఈ వాక్యమును మరి ప్రతిరోజు మీ వద్దకు తీసుకురావటానికి ప్రభు ఎంతగానో మా కృప చూపిస్తున్న కారణాన్ని బట్టి మరి ప్రభువుకి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రియబిడ్డలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరం దయక్రీటాలు ప్రభు మీకు దయచేయునుగాక. మరి ద్వితీయ దేశకాండంలో వాక్యం చెప్పబడే రీతిగా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ పట్టణం మీద ఉండును అని సెలవిచ్చినట్లుగా దేవుని కాపుదల, ఆయన కనుదృష్టి మరి మీ మీద కూడా ఉండాలని మరి ప్రభు పేట దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ మరి ఒకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, మరి నాకంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని, అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన చేసి చక్కని గీతాన్ని ఆలపించిన మా ప్రియ సోదరి వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యెహోవా ఆరాధన పరిచర్య, అనుదినం జీవాహారం అనే ఈ 3 పరిచర్య కన్వీనర్ గారికి, అజిత గారికి ప్రభు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ మీకు వందనాలు. మరి కువైట్ దేశంలో పనిచేస్తూ మరి సంఘ పరిచర్యలో ఒక బాధ్యత కలిగి చక్కగా యవన బిడ్డలందరూ కూడా గ్యాదర్ చేసి మరి మీరును అలాగే మీ తోటి కన్వీనర్ గారు చిన్నారి గారికి కూడా మరి గ్యాదర్ చేసి చక్కగా ప్రభువు నడిపిస్తున్నారు. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజుల్లో మరి పని చేసుకుని మీ పనులు చేసుకుని కొంచెం సెలవు దొరికితే చాలు, 1 గంట సమయం దొరికితే చాలు, కొంచెం రెస్ట్ తీసుకున్నాం బాబోయ్ అనుకునే ఈ విదేశాలలో అటువంటి స్థితిలో మరి దేవుని సేవ నిమిత్తమై కూడా మరి మీరందరూ మరి నాకింత ప్రోద్బలం అందిస్తూ సహాయం చేస్తూ పరిచర్య రూపము కానీ, మీ అమూల్యమైన కానుకల రూపంలో కానీ మరి ప్రభు సేవలు నాకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మరి మా సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకించి బెహ్రాన్ నుంచి, కువైట్ నుంచి, ఖత్తర్ నుండి, అలాగే సింగపూర్ నుండి, ఇండియా నుండి ప్రియమైన వాళ్ళరా మరి ఇంకా కొన్ని పలు చోట్ల ఉన్నారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రార్థనా సహకారం, రెండవదిగా ఆర్థికపరమైన సహకారం పరిచయ నిమిత్తం మరి చాలాగా గొప్పగా ప్రభు కృపను బట్టి మరి మీ తలాంత చొప్పున మీరందరూ కూడా ఎంతగానో గుప్పిలు విప్పి దారాలు అందిస్తున్నందుకు ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ వాక్కులు లేక ఈ పరిచర్య మీ అందరికి కూడా మేలుకరంగా ఉంటుందని నా ఆలోచన కలిగి మరి ప్రతిరోజు కూడా చాలా చక్కగా నేనును పరిపూర్ణుడై దేవుని యొక్క శక్తి ద్వారా మరి మీకు చక్కని వాక్కులను అందించడానికి ప్రభు ఎంతగానో నాకును జ్ఞానం దయచేస్తున్నారు.
మరి నిన్నటి దినాన్న మరి నాకు వాక్యం చెప్పడానికే ఓపిక లేదు, ఎందుకంటే చాలా బలహీనతగా ఉన్నాను. మరి లో బీపీ వల్ల మరి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన గమనించి ఉంటారనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పుడు ప్రభు మరి ఆగకూడదు. అనుదినం జీవాహారం అనే ఈ కార్యక్రమం మరి ప్రతిరోజు వాక్యాన్ని మరి ప్రియబిడ్డల ముందు పెట్టాలని ఒక గురి కలిగి ఉన్నాం కనుక ఆగకూడదు అనుకుని, మరి ఏదేమైనప్పటికీ నేడు దినాన్న ప్రభు కృపను బట్టి మరి అననీయ సప్ఫీరా గురించి మరి చాలా చక్కని విషయాలు, కానీ నేను బలహీనున్నై ఉండటం వలన నేను సరిగా నేను ఒకవేళ ప్రజెంట్ చేయలేకపోయారేమో, మరి దయచేసి అందరూ కూడా మన్నించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడి చిత్తమైతే ఎప్పుడైనా ఫర్దర్ ముందు దినాలలో ఏదో ఒక రోజు మరొకసారి నేను ఆ భాగాన్ని పూర్తి చేస్తుంటాను. ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృప నాకును మీకును ఎంతగానో తోడుగా ఉంచి ఆరోగ్య పరిస్థితులు, శరీర బలహీనతలు, మరి ఆర్థికపరమైన బలహీనతలు ఏదేమైనప్పటికీ మరి ప్రభు మనను సజీవులుగా ఉంచుతున్నాం. దేవునికి స్తోత్రం. అదే గొప్ప మేలు. మరి పూర్తిగా మంచాన్ని పడిపోయే స్థితి కాదు, అలాగే తీసుకుపోయే స్థితి కాదు, కానీ మాట్లాడగలుగుతున్నాం, ప్రభువుతో సంతోషించగలుగుతున్నాం. దేవుని కొరకు మరి ఏదో ఒక మొక్కైనా చెప్పటానికి ప్రభు కృప చూపిస్తున్నారు. ప్రియమైన వాళ్ళు చక్కగా ప్రియమైన వాళ్ళ ఒక మంచి సభ జరుగుతూ ఉంది. ఒక పాస్టర్ గారు మీటింగ్ పెట్టి మంచి చక్కటి వాక్యం బోధిస్తున్నారు. అయితే ఒక తల్లి అంది ముసలాయనతోటి, ఎందుకు అత్మాల ఇంట్లోనే కూర్చుంటావు, అది అయ్యారు మంచి ప్రార్థన పెట్టారు, ప్రార్థన బాగా జరుగుతుంది, వెళ్ళి 3 మొక్కలు ఇన్ని రాకూడదని చెప్పిందట. దీన్ని బాధపడటం కంటే వెళ్ళాం 3 మొక్కలు వేసి వచ్చి ఇది చెప్దామని చెప్పేసి పాపం ఈ తాతగారు ఈ పెద్ద ఆయన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయానికి ప్రియమైన వాళ్ళరా, పాస్టర్ గారి నోట అంటే ఏం పలుకుతాడా, 3 మొక్కలు పట్టుకుందాం వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంటిలో కదా అడుగుతుంది, మళ్ళా ఈ ముసలితో వెళ్ళావు నువ్వు అని అడుగుతుంది. వెళ్తే మరి ఏం చెప్పాలి అని చెప్పేసి అనుకుని పాస్టర్ గారు ఏం పలుకుతారా ఏం చెప్తారని చెప్పేసి వింటూ ఉన్నాడు. పాస్టర్ గారు వచ్చారా అందరూ రండి అన్నాడు. అమ్మయ్య వచ్చారా అని అడిగాడు. చాలు ఒకటి తర్వాత చూస్తున్నాడు. కూర్చున్నారు, భోజనం రండి కూర్చోండి అన్నాడు. అమ్మయ్య కూర్చున్నాను అన్నాడు. 3 మాట కోసం వెయిట్ చేస్తున్నాడు. భోజనాలు అయిపోయి అందరూ కూడా భోజనం చేసేసారు. వెళ్ళిపోతున్నారా అని అడిగాడు. జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. అమ్మాయి 3 మాటలు అయిపోయి అనుకున్నాడు. పడతాలు ఎత్తి వచ్చేసాడు. ప్రియమైన వాళ్ళదా, ఈ 3 మాటలు ఇప్పుడు భార్య దగ్గర చెప్తున్నాడు. నేను వెళ్ళాను, మరి పాస్టర్ గారు చెప్పే 3 మొక్కలు నిండ్రమ్మన్నావు కదా, ఆ 3 మొక్కలు ఈయన పట్టుకొచ్చాను అన్నాడట. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ చిన్న ఉపమానాన్ని మీకు తెలియజేస్తానంటే, ఈరోజు ఖాళీగా ఉండడం కంటే అనుదినం జీవాహారం అనే పరిచర్య మీ ముందుకు వస్తుంది. మీ ద్వారా అనేక మంది స్నేహితులకు, కుటుంబాలకు మీరు అందరూ కూడా షేర్ చేస్తున్నారు, పంపిస్తున్నారు, మంచిది. కానీ ప్రియమైన వాళ్ళరా, అంటే ఈరోజు పెట్టబడ్డ అంటే టెలికాస్ట్ అయిన వాక్యము ఇప్పుడే చూసేయాలి, ఇప్పుడే మీరు వీక్షించేయాలన్నాక నినాదం నేను చెప్పను. కానీ మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఖాళీ సమయం ఉంది అనుకుంటే ఆ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ తండ్రి ఆ పెద్ద ఆయన విన్న 3 మొక్కలు మరి భార్యతో చెబుతుండగా మరి ఆ రాత్రి ఆయన కూడా వచ్చిన దొంగల బారి నుంచి కాపాడబడ్డారు. దేవుని మాట ఏదైనా కూడా నీ శరీరంలో కానీ నీ జీవితంలో కానీ ఏ రూపేనైనా పనిచేస్తుంటుంది. ఎందుకంటే ఇది జీవము కలిగింది కనుక. ఇంకొకటి ప్రత్యేకంగా ఇది ప్రభు యొద్ద ఉండేది కనుక, నువ్వు చెప్పేది నువ్వు పలికే దేవుని మాట కనుక. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట కనుక లేకపోయినట్లయితే మనం ఏమై ఉందమో, నీవు లేని నా బ్రతుకు పాట పాడుతుంటాం, అలా మనం ఏమై ఉందో మీ స్థితిని. ప్రియమైన వాళ్ళ, అందుకనే ఈ మాటకు కారణమైన నాలుక గురించి ప్రభు మాట్లాడుతున్నారు, నాలుక గురించి ప్రభు చెబుతున్నారు. ఈరోజు మన అంశం ప్రియమైన వాళ్ళారు. దేవుని సన్నిధిలో వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాం. ప్రార్థన. సకలాశీర్వాదులు కారణమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా. నీ కృప, నీ జీవము, నీ ఆదరణ మాపై మెండు ఉంచారు. నేటి దినాన్ని ప్రభు మరి చాలా బలహీనమైనప్పటికైనా మరొకసారి ప్రభు మళ్ళీ బలపరిచారు.
నేను స్తోత్రాల ప్రభావ వేలది వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభు మరి మీ సేవకుడిగా అనేకమైన కార్యాలు నా పట్ల జరిగిస్తున్నారు. నా జ్ఞానం కాదు కానీ ప్రభు నీ జ్ఞానంతో మరి ప్రియబిడ్డలతో మాట్లాడటానికి, మా అందరితో మాట్లాడటానికి ప్రభు నీ ఆత్మాభిషేకం ఉంచుతున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభు ఇంతవరకును మరి వందన సమర్పణ కానీ లేక పాటలే కానీ ప్రభు ప్రారంభ ప్రార్థనే కానీ ఆ వాక్యం చదువుకున్నాం నాయన మూలాంశము మరి వాక్యమే కానీ ప్రభు మరి ప్రతి ఒక్క విషయంలో నీవు తోడైనందుకు వందనాలు. అంతకంటే అమూల్యమైన సమయము నీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడుతున్నాం. మా హృదయాలని ఆయుత్తపరచండి. విని గ్రహించగల శక్తిని మా హృదయానికి దయచేయండి. వినగల శక్తిని మా చెవుకు దయచేయండి. దేవుని కొందనాలు నీ లేఖనాలను చూడగల శక్తిని మా కళ్ళకు దయచేయండి. ఇలాగును ప్రభా ప్రతి విషయంలో నీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రభు మరి కార్యక్రమాన్ని మర్యాదగాను క్రమముగాను మహిమగాను మీరు మాత్రమే జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని సాతాను అని క్రియలు మీరు లయపరచమని కార్య ఆరంభము కంటే కార్యాంతం మీరు సెలవిచ్చావు నాయన. మరి ప్రభ మరి ముగింపు ప్రభ మరి కొంచెం నన్ను మీరు మాతో ఉండి మరి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఎక్కువగా ఉండాలన్నట్టుగా ప్రభా నీవే మాతో ఉండమని జరిగించి ప్రభా ఆరంభమును అంతము నీవై ఉండమని ప్రభా నీ కృప మాపై మెండు ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది దేని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభు నామానికి మరి ఒకసారి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. చదువుబడ భాగంలో ప్రియమైన వాళ్ళారా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే జీవ మరణములు నాలుక వశము. చూడండి చిన్న మాట, జీవ మరణములు నాలుక వశము. ఈరోజు నాలుక చాలా పాత్ర వహిస్తుంటుంది. ఎంత పాత్ర అంటే మరి చాలా ముఖ్యమైన పాత్ర నాలుక. ప్రియమైన వాళ్ళు ఇందాక నేను ఒక ఉపమానం చెప్పాను కదా. మరి పెద్ద ఆయన వెళ్ళి ఆ రాత్రి ఆ సేవకుడు చెప్పే మాటలు విని వచ్చి మరి ఆ రోజు వారు దొంగల బారి నుంచి కాపాడబడినట్లుగానే ఈరోజు ఖాళీ సమయాల్లో ఉంటున్న మనం ఒకవేళ ప్రియమైన వాళ్ళ వెంటనే మన వాగ్దాన వాక్య పరిచయం ఉంది కదా, వెంటనే వాక్యం తీసుకుని వెళ్ళటం. ఎందుకంటే దేవుని మాట ప్రియమైన వాళ్ళ ఇదే మాటను అందరూ కూడా మీరు తెలియచేయండి. సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకునే వారిని ఉండాలి. వాక్యం మనకు చెబుతుంది ప్రియమైన వాళ్ళ సద్వినియోగం చేసుకుని ఉండాలి. సద్వినియోగం అంటే మరి ఇప్పుడు కొద్ది 10 నిమిషాలు ఖాళీగా ఉన్నారు, ఒక పావుగంట ఖాళీగా ఉన్నారు, రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే చేస్తున్న పనిని బట్టి. లేదు, దేవుని వాక్యాన్ని వీక్షించండి, దేవుని వాక్యాన్ని చదవండి, అంతే తప్ప ముచ్చట్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే ముచ్చట్ల వలన ఏమి మనకు వరగపోయినప్పటికీ మరి శాపాన్ని మాత్రం మరణాన్ని మాత్రం కొని తెచ్చుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ చదవబడ్డ భాగము ఆ జీవ మరణములు ఎవరి వశాన్ని ఉన్నాయంటే చాలామంది అనుకుంటుంటారు మరి ప్రభు చెప్పాడు ఒకని ఆత్మను ప్రాణమును పెట్టువాడినైనా తీయవాడిని నేనే అన్నాడు. కానీ పెట్టేవాడు ఆయన, తీసేసేవాడు ఆయనే. ఎందుకంటే ఆ స్థితిలో తెలగ తీసుకుపోతాడు. కానీ ఈ రోజున అర్ధాంతరంగానే ముగించేస్తున్నారు జీవితాలని, అర్ధాంతరంగానే ముగించేస్తున్నారు. కాలం గడవకుండానే ముగించేస్తున్నారు. కొంతమంది బ్రతుకుతున్నారు కానీ చనిపోయిన స్థితిలోనే ఉండిపోతున్నారు, చనిపోయిన అనుభవంలోనే ఉండిపోతున్నారు. ప్రియమైన వారు అంటే పడిపోయిన స్థితిలో ఉండిపోతున్నారు. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా, నాలుక అంటే మన మాట. మరి గత దినం నిన్నట్టు కాకుండా మొన్నటి రోజు నేను వాక్యంలో జ్ఞాపకం చేశాను. మాట సరిగ్గా ఉండాలి ప్రభు సన్నిధిలో. మాట ప్రభుతో మనం కరెక్ట్గా మాట్లాడుకునే వారు ఉండాలి. దేవుని సన్నిధిలో మాటే ప్రాధాన్యత పోయిస్తుంది. ప్రియమైన వాళ్ళరా మరి ఆ మాట మాట్లాడటానికి కారణమైన నాలుక గురించి ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా చక్కగా మరి వివరణ ఇస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా ఈ నాలుక నీకేం చేస్తుంది అంటే మరి జీవం మరణము ఎవరి వశమున ఉన్నాయంటే నాలుక వశమున ఉన్నాయి. మొన్న ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాను, గుర్తుందో లేదో మర్చిపోయాము అనుకుంటున్నాను. ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. మరి ప్రభు యేసుక్రీస్తు కానీ లేక హైందూ ప్రజలు కానీ లేదా ప్రభుని ఎరగేటువంటి వారు కానీ ఎవరైనా కూడా ఒకటి రూఢిగా నమ్ముతుంటారు. ఏం నమ్ముతారంటే మరి తలరాత, విధి. ఇది ఎవరు రాసేస్తారంటే దేవుడు రాయేస్తాడు. ఎక్కడ అంటే ఇదిగో నసల మీద ఇక్కడ రాయేశారని పాస్టర్ గారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలు, చాలామంది ప్రియబిడ్డలు ఆడి నుదుటి రాత అంతేనండి, ఆ తలరాత అంతేనండి అనుకుంటుంటారు.
మొన్నటి దినాన్ని కూడా నేను ఉపమానం చెప్పాను, మరోసారి చెప్తున్నాను. అయితే దీనికి ఉదాహరణ ఏంటి అంటే, ఒక దేవుని సేవకుని దగ్గరికి, అంటే ఒక ఊళ్ళో ఒక దేవుని సేవకుని దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ఎందుకంటే ఊళ్ళో అందరూ కూడా పొగుడుతున్నారు, వీడిని పెద్ద జ్ఞానవంతుడు, బ్రిలియంట్ అని చెప్పేసి, వీడి పెద్ద దేవుళ్ళలాగా అందరూ కొలుస్తున్నారు, వీడి పతాపమెంట్ చూశారని చెప్పేసి అక్కడికి వచ్చాడు అవుతున్నాడు. మరలా చెప్తున్నాను, దైవజనుడా, వృద్ధుడా, నా చేతిలో ఒక బటర్ఫ్లై ఉంది, ఒక సీతాకోక చిలుక ఉంది, మరి ఇది చనిపోయి ఉందా బ్రతుకుందా చెప్పాలని చెప్పేసి ప్రశ్న వేసి ఊరు ప్రజల మధ్యన అడుగుతున్నాడు, ఊరందరి మధ్యన అడుగుతున్నాడు. రండి ఈరోజు రండి, వాడు తేల్చేస్తాను, వాడు యొక్క నిజస్వరూపం అని చెప్పేసి వచ్చి అడుగుతున్నాడు. ఈ చేతిలో ఉన్న సీతాకోక చిలుక చనిపోయి ఉందా బ్రతుకుందా, డెడ్ ఆర్ అలైవ్, కమాన్ టెల్ మీ నౌ అని అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ సమ్మె చెప్పు, నా చేతిలో ఉన్న ఈ సీతాకోక చిలుక చనిపోయి ఉందా బ్రతుకుందని అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి పెద్ద అయిన దేవుని సేవలు ఆలోచించాడు. యవనస్తుడా, నేను చనిపోయి ఉంది అని అనుకో, నువ్వు ఇలా వదిలేస్తావు. లేదు, ఒకవేళ బ్రతుకుంది అని అనుకో, ఇలాగున్న ఈ చేతిని ఇలాగంట అని చనిపోద్ది. ప్రియమైన వాళ్ళరా, అంటే చనిపోవటము బ్రతకటము ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందో సీతాకోక చిలుక కంటే నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇప్పుడు జీవమరణములు ఎవరి చేతుల్లో ఎవరి వశమున ఉన్నాయంటే ప్రభు వశంలో ఉన్నాయి. ప్రభు పెట్టేవాడు, ప్రభు తీసుకునేవాడు. కానీ ఉంచుకోవాలో తెంచుకోవాలి ఈ బంధాన్ని అనే విషయానికి వచ్చినట్లయితే అవి నీ చేతులను ఉన్నాయి. అంటే నీ నాలుక వశమున ఉన్నాయి, అంటే నీ మాట మీద ఆధారపడి ఉన్నాయి. దేని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియమైన వాళ్ళు, అబీగయల్ భర్త గురించి కూడా చెప్పాను నేను, చాలాసార్లు చెప్తున్నాను మరొకసారి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, వీరు చనిపోయారు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రభు అర్థంలో తీసుకుపోయాడండి కొంతమంది అనుకుంటుంటారు. ఏదేమైనా మన యాటిట్యూడ్ సరిగలేనప్పుడు మరి అవి మనం వెంటాడుతుంటే శాపంగా మరి అవి పాపంగా మారి శాపంగా మారి మనం వెంటాడుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేను కొంతమందికి హాని చేశాను అనుకోండి, కొంతమందికి హాని చేశాను, వాళ్ళ సొమ్ములు కాజేసేసో, లేకపోతే వారిని తిట్టో, వాళ్ళని రక్కో, లేకపోతే వారికి ఏదో హాని కలిగించాను. ఇప్పుడు వాళ్ళందరూ నా కోసం అయ్యో మా పాస్టర్ గారు దీవించి ప్రభా, లేకపోతే ప్రభా మరి తెలియజేశారని నేను ప్రార్థన చేస్తారా? ఎవరైనా ప్రార్థన చేస్తారు? ఎప్పుడు పోతాడో కానీ ప్రభా, ఎప్పుడు ఆయన తీసుకుంటావు నాయన, ఆడు ఎప్పుడు సత్తాడో కానీ, ఇలా మొదలెడుతుంటారు. ప్రియమైన వాళ్ళు, అంటే కోపం. ఇలాగా అవతల వారు తిడుతున్నారు అంటే కారణం ఏంటి? మాట. ఈ మాట రావాలంటే కారణం ఏంటి? నాలుక లేకపోతే నువ్వు మాట్లాడలేవు, మూగోడు. వారు మాట్లాడటానికి కారణమైన నాలుక ప్రియమైన వాళ్ళలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. నాబాలు అన్నాడు, వాడు ఎవడా అసలు తెలియదు, అవతల పొమ్మన్నాడు అంతే. దావీదు గారు ఒక పని విషయం పంపితే, సరే ఇదంతా మీకు తెలిసిన స్టోరీయే. మొత్తం మీద అబిగైల్ వెళ్ళి దావీదుని ఎదుర్కొంది, బతిమడుకుంది, వచ్చేసింది, అయిపోయింది. ఆ రాత్రి అబిగైల్ ఇంటికి వచ్చేసరికి మనోడు చక్కగా తాగేసి చిందేస్తూ మందేస్తూ శుభ్రంగా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకులే ఈ మత్తులో చెప్పినారు అర్థం కాదని చెప్పేసి తెల్లారిన తర్వాత నువ్వు రాత్రి అంత తతంగంలో ఉన్నావు, తాగే శుభ్రంగా, అసలు జరిగిన విషయం ఏంటి అంటే అని చెప్పేసి నాబాలుకు చెప్పినప్పుడు అలా బిగిసిపోయాడు. అంటే ఒక్కసారి భయం, బిగిసిపోయిన వాడిని మనం చూస్తాం కదా, ఏదో తల్లి ప్రాణం పోయిందమ్మా, ఇది కొద్దిగా ఏదో ఉంది, మనమేం చెప్తామంటే ఎవరి కోసం ఇంకా పాపం అలలు ఆడుతుంది, కొడుకు రావాలేమో, కూతురు రావాలేమో, ఆడ రావాలేమో చెప్పుకొస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ, అలాగనే నాబాలు కూడా బిగిసిపోయాడు. ప్రాణమైతే ఉంది, చనిపోలేదు. మరి కొన్ని రోజుల తర్వాత దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ఇప్పుడు నాబాలు చనిపోవటానికి కారణం అబిగయలా, దావీదా, యేసయ్య, యెహోవా, ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరైనా
వీళ్ళెవరైనా కారణమా? లేదే. నోరు సరిగ్గా లేదు, నీ మాట సరిగ్గా లేదు. నువ్వు చేసిన పనికి ఇదిగో నేను ఇలా చేశాను, ఇలా జరిగిందని చెప్పేసి భార్య చెప్పగానే ఒక్కసారి భయముతో తన హార్ట్ ఆగిపోయింది, గుండె ఆగిపోయింది, బిగుసుకుపోయాడు. ప్రియమైన వాళ్ళ రాడు వలె అయిపోయాడట. కొన్ని దినాల తర్వాత మొత్తబడి చనిపోయాడని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు జీవమరణములో నీ వశాన్ని ప్రభు ఇచ్చాడు. నువ్వు జీవించగలుగుతున్నావా, మరణించగలుగుతున్నావా? నువ్వు మరణించడానికి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు జీవించడానికి మాట్లాడుతున్నావా? నీ నాలుకను దేనికి ఉపయోగిస్తున్నావు? నీ నాలుకను దేనికి ఉపయోగిస్తున్నావు? వాక్యం చదువుతాను చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. యాకోబు పత్రిక దయించి మరి మీరందరూ కూడా వింటున్న తర్వాత లేకపోతే విన్న ముందో మరి వినేసిన తర్వాత అయినప్పటికీ మరి మీరందరూ కూడా వాక్యం తీసి ప్రతిదీ కూడా చదువుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మంచిది చదవటం మంచిది. ఆ యొక్క అనుభవాన్ని తెలుసుకోవటం కూడా మంచిది. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 6వ వచనం చదువుతున్నాను. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇది ఎంత ఉంటుంది నాలుక? కనిపిస్తుందండి? నాకు కొంచెం పెద్దలే నాలుక. ప్రియమైన వాళ్ళరా వాక్యం చెబుతుంది, ఈ అవయములన్నింటిలోకి చాలా చిన్నదైన ఈ నాలుక, అక్కడ వాక్యం చాలా చక్కగా దేవుని భక్తుడు యాకోబు గారు సెలవిస్తున్న మాట ఏంటంటే చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు ఈ నాలుక మనం అనుకుంటాం నాలుకే కదా. చాలామంది నాలుక గురించి కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. నాలుకలు చాప అన్నప్పుడు ఆయన చాపగానే మరి నాలుక కొన్ని మచ్చలు అంటూ ఉంటాయి. దీనికి కూడా మళ్ళీ ఒక స్టోరీ. బాబాయ్ నాలుక మచ్చలు నమ్మకూడదంట, నాలుక మచ్చలది, నాలుక మచ్చలోడు. మానవుడు దొరకాలి తప్ప గెదుటాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది మనకు అనవసరం. ప్రియమైన వల్ల ప్రతి దానికి వివరణ వాక్యం ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిది కూడా రాయబడ్డది, ప్రతిది కూడా పొందుపరచబడ్డది. నాలుక, కన్ను, ఎంట్రుక ఏ పాటిది? నువ్వు ఉదయం లేచి తల దూకున్నప్పుడు, ఇలా కడుక్కున్నప్పుడు, మగవాళ్ళైనా స్త్రీలైనా అనేకమైన వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఆ వెంట్రుక కోసం కూడా వాక్యం మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేనికోసం నువ్వు బయటికి వెళ్తావు? నువ్వు దేనికోసం దీర్ఘదర్శనం సంపాదిస్తుంటావు? దేనికోసం నువ్వు చెయ్యి ఎదుటివాని కోసం చాపుతుంటావు? నా చెయ్యి చూడండి, నా రాజు చూడండి, నా ఫలం చూడండి అని చెప్పేసి ఎందుకు ఎదుటివాని దగ్గర నువ్వు చూపుతూ ఉంటావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు ప్రతి దానికోసం కూడా వాక్యంలో పొందుపరచబడి ఉన్నది. మన శరీరంలో చాలా చిన్నవమే నాలుక, కానీ ఇది పాప ప్రపంచమై ఉందంటాడు. ఇది పాప ప్రపంచమై ఉంది. ప్రియమైన వాళ్ళారా, అయితే నేను రెండు నమ్ముతున్నాను ఇప్పుడు వాక్యాన్ని బట్టి. ఒకటి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలిగినది, జబ్బు కలిగినది. రెండవది ఇంకోటి ఏంటంటే నాలుక. ప్రియమైన వాళ్ళారు, అది చిన్నదే కానీ అగ్ని. అది స్టార్టింగ్లో అంటున్నాడు వాక్యము 3వ అధ్యాయం 6వ వచనంలో, నాలుక అగ్నియే. ప్రియమైన వాళ్ళారు, నాలుక అగ్నియే. మరి చిచ్చు పెడుతుంది కదండి ఈ నాలుక. ప్రియమైన దేవుని, అందుకనే వాక్యం మనకు బోధిస్తుంది. జీవ మరణములో నాలుక వశం. ఈరోజు జీవించడానికి మాట్లాడుతున్నావా? నీ నాలుకను ఉపయోగిస్తున్నావా? ఈరోజు నువ్వు మరణించడానికి కానీ నీ నాలుకను ఉపయోగిస్తున్నావా? దేని కొరకు? ఈరోజు ఉదయం లేచా ప్రార్థన చేస్తావా? లేచి లేవగానే ప్రార్థన చేసేవా? లేచి లేక ప్రార్థన పాస్టర్ మధ్యాహ్నం పోయింది మీకు, బాత్రూమ్కి వెళ్తారని అంటారు. రైట్, అది నేను లెస్ చేశాను. ఎవరైనా లేచి లెగ్గారు కొంచెం బాత్రూమ్కి వెళ్ళి మనం కాలు కొంచెం జస్ట్ ఒక 2 నిమిషాలు తీర్చుకుని మరలా వచ్చి పడుకుంటూ పోతాం, 10 నిమిషాలు లేచి వెళ్దాం బయటికి అని.
నేను చెప్పే మాట ఏంటంటే ఆ బాత్రూమ్ సన్నివేశాన్ని తీసేసి, అంటే అది లెస్ చేసి, నువ్వు లేవగానే ప్రభువును మహిమపరిచావా, దేవుని స్తుతించావా, నువ్వు ప్రభుతో మాట్లాడావా? ప్రియమైన వాళ్ళారా, నీ నాలుక ప్రభు కోసం మాట్లాడిందా? లేదు. చాలా మంది లేదు, లెగ్గానే సెల్ ఫోన్ చూస్తాం, కళ్ళు పెట్టి ముందు దేవుని వాక్యాలు కనిపిస్తుంటాయి, అంటే ఎవరెవరు ఏం పంపారో రైట్, దాన్ని అలా జరుపుతాం, అంటే వాట్సాప్లోకి చూద్దాం తర్వాత అని అలా జరుపుతాం. రెండవది ఐఎంఓ కాల్స్, వాట్సాప్ కాల్స్లో మరి ఉన్న ఈ ఫోన్ లిస్టు, మిస్డ్ కాల్స్ లిస్టు కనిపిస్తూ ఉంటుంది. అవి కూడా చూస్తాం. పాస్టర్ గారా ఇప్పుడు ఎందుకో ఫోన్ చేయమంటాడు, ఆయన ఏదో బాగా చెప్తాడు, లేదా ప్రార్థన చేయమంటాడు, మనకొద్దు. పాస్టర్ గారు స్నేహితుల మనకొద్దు, ఫ్రెండ్ అంటే కొంతమంది మనకొద్దు. ఇప్పుడు ఎవరికి కనిపిస్తుంది అక్కడ? ఇంటికి బిడ్డలు చేస్తారు, లేక భర్త గారు చేస్తారు, అమ్మ చేస్తుంది, అత్తగారు చేస్తారు, చాలా మంది, లేదా మరుదు గారు చేయో పని నిమిత్తం వాళ్ళ నెంబర్గా అయ్యో ఎంత బదులు చేశారు ఫోన్ ఏంటి అని అప్పుడు ఆ నెంబర్ది టక్కన ఆన్ చేస్తాం. హలో నిద్రమవుతున్నాయి, చెప్పమ్మా ఇప్పుడు లేచాను. చాలామంది ఉంటారు కానీ పైకి కనిపించరు. ప్రతిరోజు జరుగుతున్న సన్నివేశం, చాలామంది ఉంటారు పైకి కనిపించరు. అసలు సెల్ ఫోన్ ముట్టుకోవటం కంటే ఆ పొను వాక్యం కోసం చూసి, అంటే సమయం కోసం చూసి, అప్పుడు ఆరైపోయిందా ఒక రైట్ అని చెప్పి సెల్లల పక్కన పెట్టి పక్కన అండేసి వెంటనే మోకరించి ప్రార్థన చేసి కాలకృత్యాలు తీర్చుకుని టక్ టక్ మంట వచ్చి నువ్వు టిఫిన్ చేసి టీ తాగు, పనికి వెళ్ళిపోవాలి కనుక నువ్వు అప్పుడు వెళ్తాను, వెళ్ళిన తర్వాత సమయం దొరికిన తర్వాత సెల్ ఫోన్ పట్టుకోగలమంటే అబ్బే అసలు కళ్ళు తెరవగానే తడుము వేసుకోవాలి, సెల్ ఎక్కడుందో తడిమి వేసుకోవాలి మనసు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు నువ్వు జీవించడానికా మరణించడానికా? ఒక ప్రశ్న. అంటే ఆత్మీయమైన జీవము లేక ఆత్మీయకరమైన మరణము? నీ నాలుకను దేనికి ఉపయోగిస్తున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నీ నాలుక అగ్నియే అంటాడు, అది పాప ప్రపంచమై ఉందంటాడు భక్తుడు. ప్రియమైన వాళ్ళ 5-6 వచనంలో ఉంచబడిన నీ నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేస్తుంది. అదే అధ్యాయంలో నాలుగు గురించి అంటాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే ఒక మాట, ప్రియమైన వాళ్ళ 3:8లో అదే అధ్యాయము యాకోబు పత్రిక, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయముతో. ప్రియమైన వాళ్ళారా, మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్ఘమైన దుష్టత్వమే. ప్రియమైన వాళ్ళారా, ఈ నాలుగునట ఎవడును సాధు చేయలేడట. దేని స్తోత్రం. ఎవడును కూడా సాధు చేయనేరడు. ఏ నరుడు నాలుకను సాధు చేయనాడు, అది మరణకరమైన విషముతో నిండి ఉంది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఏంటండి ఇది? నాలుక, టంగ్, శరీరంలో ఒక పార్ట్, చిన్న భాగం. కానీ ఈ భాగం ఎంత పాప ప్రపంచమై ఉంది. ఇది విషయమే, మరణకరమైన విషయమే. అందుకనే అంటాను, అందుకుని ప్రభు వాక్యం ద్వారా చెప్పబడుతుంటాను. చాలా మంది ఇట్టా చనిపోతాము, అత్తాపిత్రులు అవుతాము, ఇది తింటాపిత్రులు అవుతాము, ఇది ప్రభు తినొద్దన్నాడు కదా బాబు, ఇది తింటా ఇలాగా బాబు ఇది పాపం బాబు. చాలా మంది ఆలోచన చేస్తుంటారు. వీటిని బాగా దూరంగా ఉంటావు, కానీ నీ లోపల నుంచి వచ్చే పాపానికి మాత్రం దూరంగా ఉండలేకపోతావు. నీ నాలుగు నుంచి వచ్చే పాపానికంటే మరణానికి మాత్రం దూరంగా ఉండలేకపోతావు. ఆ మరణం నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నావు. ఈరోజు క్రైస్తవుడు అయినా, నువ్వు ప్రభువుని కలిగి లేని వాడు అయినా, నువ్వే మతస్థుడు అయినా, నువ్వే దేవుని కలిగి ఉన్నా, ఈరోజు నీ నాలుగు ద్వారా ఒకవేళ పాపానికి కానీ మరణానికి కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏమో ఆలోచించే ప్రియ సోదరుడా, నువ్వు ప్రభువులో ఉన్నప్పటికీ, ప్రభువులో లేకపోయినప్పటికీ, వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నాలుగు ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే మరణానికి వెళ్ళిపోతున్నావు. ఒకవేళ ఆ నాలుగు ద్వారా నువ్వు జీవానికి వెళ్తున్నావా, మరణానికి వెళ్తున్నావా? జీవాన్ని సంపాదించుకుంటున్నావా, మరణం కొరకే కొన్ని విషయాలను మూట కట్టుకుంటున్నావా? వాక్యం మనతో బోధిస్తుంది. ప్రియమైన వాళ్ళ, దేని కొరకు ఈరోజు, దేని కొరకు ఈ నాలుక నిన్ను స్తుతించడానికి, మాట పలకటానికి నాలుక అవసరమై ఉంది. మరి ఆ నాలుకే నీ
జీవితంలో, నీ శరీరంలో మరి ఒక విషపూరితమై పాప ప్రపంచమై ఇప్పుడు విషం బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? చనిపోవటానికి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన యవన సోదరి సోదరుడా, ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి చెల్లి, ఈరోజు విషం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తూ తాగుతున్నావా, లేక లోపల నుంచి వస్తుంది విషం? దేని ద్వారా నువ్వు మరణమవుతున్నావు? లోకంలోంచి రాబడ్డ విషయం ద్వారానా, లోకంలోంచి రాబడ్డ ఆహారం ద్వారానా, లోకంలోంచి రాబడ్డ మాటల ద్వారానా, లేక నీ లోపల నుంచి వచ్చే మాటల ద్వారానా, నీ లోపల నుంచి విస్ఫూరితమైన ఆలోచనల ద్వారానా? ఇప్పుడు ఈ నాలుక ఎక్కడ ఉంచబడ్డది? లోపల ఉంచబడ్డది. మరి ఇంత చిన్నగా ఈ నాలుక పాప ప్రపంచమై, ఎంత చిన్నగా ఈ నాలుక గురించి మరి భక్తుడు అంటాడు 8వ వచనంలో, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే, అందుకునే నలగొట్టబడాల. దేవుని సన్నిధిలో ప్రతి దానికి పాప విమోచన ఉంది, ప్రతి దానికి ప్రాయశ్చిత్తం ఉంది దేవుని వాక్కు ద్వారా. అందుకునే సమయం దొరికినప్పుడల్లా పాపములో పడిపోకున్నట్లు, లేక మరణానికి అప్పగింపబడుకున్నట్లు నువ్వు నీ నాలుకతో ప్రభు నామను మహింపరచాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, దేవుని నామను స్మరిస్తూ ఉండాలి. సాతాను ఎంత మాత్రం దగ్గర చేరనవ్వకుండా ఎప్పుడు కూడా స్తుతి 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 హల్లెలూయా అంట నీవు మనసులో దాన్ని జపిస్తూనే ఉండాలా. ప్రియమైన వాళ్ళారా, స్తుతియాగం నీ ఒంటిలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీ ఉండే చోట ఉన్నట్లయితే సాతాను నీకు ఆమడ దూరాన్ని ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్తుతించగలుగుతున్నాము నాలుక ద్వారా. అంటే జీవానికి కారణం అవ్వట్లేదు. మనము ఎవరికి కారణం అవుతున్నామంటే మరణాన్ని కోసం మనం కారణమవుతున్నాం. మరణాన్ని మనం ఆహ్వానించుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, వాక్యం మనతో మాట్లాడుతుంది శరీరంలో ప్రతి భాగం గురించి. ఒక దినాన మరి మన కన్వీనర్ గారు చిన్నారయ్యారు యవనస్తుల కొడుకులో కన్ను గురించి బోధించారు. కన్ను గురించి చక్కని విషయాలు జ్ఞానం చేశారు. ప్రియమైన వాళ్ళరా, మరి ప్రతి పాటు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి పాటు, ఈ చెయ్యి గురించి, ఏళ్ళు గురించి, కళ్ళు గురించి, చెవుల గురించి, తల గురించి, ఈ తల లోపల ఉన్న వాటి గురించి. ప్రియమైన వారి దేవుని బిడ్డారు, ప్రతి దాని గురించి, నీ పెదాల గురించి, నీ చెక్కుల గురించి, నీ గడ్డం గురించి, అనేక ఆ మెడ గురించి, ప్రతిదీ ప్రభు వాక్కులో పొందుపరచబడలేదంటే ఏదో లేదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, ఇప్పుడు నీకు జీవ మరణములు ఎవరి వశములు ఉన్నాయంటే నీ వశమునే ఉన్నాయంటాడు. అంటే నాలుక వశమును ఉన్నాయి, జీవ మరణములు నాలుక వశమును ఉన్నాయి. అని నాలుక ఏం పలుకుతుందో అది. ఇప్పుడు ఏం పలకగలిగావు? ఉదయం లేచి సెల్ ఫోన్ చేత పట్టుకుని చూసుకుంటున్నావా? ఉదయాన్నే లేచి చాలామంది ఉదయం లెగ్గాని ఇలా తొడుగుని వచ్చి ఆ ఫోటో దొరుకుని నిలబడతారు. అలా తేవగానే చనిపోయిన తాతయ్యో, చనిపోయిన తండ్రో, చనిపోయిన అమ్మో, లేకపోతే బ్రతుకున్న భర్తో, లేక భార్య ఫోటో వచ్చి అలా కొలు తెచ్చి అక్కడ చూస్తారు. ఒకవేళ చూడకపోతే ఇదో జబ్బు, పొద్దున్న లేచి ఎప్పుడు చూసేవాడిని మా ఆయన ఫోటో కానీ మా ఆవిడ ఫోటో కానీ చూడలేదు, లేకపోతే మా తాతయ్య ఫోటో, మా నాన్నగారి ఫోటో చూసేవాడిని, ఆ ఫోటో కూడా చూడలేదు కాబట్టి ఈరోజు ఇలాగ అయిపోయింది. నాకు ఎక్కలేని ఆచారాలన్నీ, ఎక్కలేని విడ్డూరాలన్నీ క్రైస్తవుల్లోనూ ఉంటాయి. నిజంగా మార్పు చెందక ముందు, అంతకుముందు అసలు ఇటువంటి ఆలోచనలు ఉండవు. మార్పు చెందిన తర్వాత, ప్రభువులకు వచ్చిన తర్వాత ఎన్ని వచ్చేస్తాయంటే ఇంకా కోకొల్లగా వచ్చేస్తుంటాయి ఆలోచనలు. ప్రియమైన వాళ్ళారా, కోకొల్లగా చాలామంది మరి పల్లెటూరులో, సిటీలో చాలా కుటుంబాల్లో ఇది మనం ఇప్పుడు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా పని మీద రెడీ శుభ్రంగా మనం బట్టలు వేసుకుని చక్కగా పిల్లల పాపలతో అలా రోడ్డు దిగి వెళ్ళిపోతాం అనుకోండి. ఈలోగా పాపం భర్త లేని స్త్రీయో, లేకపోతే వృద్ధురాలు భర్త లేకుండా స్త్రీయో ఎదురొస్తూ ఉంటుంది. ఎమ్మటనే అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ పైకి వీళ్ళు ఎవరు? ప్రభువుని కలిగి ప్రభు ప్రేమలో అపారముగా సాగిపోతున్న వాళ్ళు చేసే పనులు. అంటే ఇప్పుడు చావు ఎక్కడి నుంచి వచ్చేసింది, శాపి ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇప్పుడు ఎదురుగుండా వచ్చిన విధవరాలు కూడా వచ్చేసింది, లేక ఎదురుగుండా ఎదురొచ్చిన ఒక పిల్లో, కుక్కో ఏదో
లోకల్లో చాలా సామెతలతో మనం పడేడుతూ ఉంటాం. అసలు మనలో ఉన్న జబ్బులు మానేసేసి, మనలో ఉన్న పాపాలు మానేసేసి, మనలో మన నాలుగు ద్వారా, కంటి ద్వారా, చెవు ద్వారా, హృదయం ద్వారా జరపబడుతున్న పాపము లేక వాటి ద్వారా వస్తున్న మరణాన్ని లెక్క చేయకుండా ఎదురుడి ద్వారా వచ్చే మరణాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇదే సమయంలో ఇప్పుడు విధవరాలను పక్కన పెడితే ఎవడో పొల్లమో పెట్టిన వస్తాడు పాప నెత్తి మీద. వస్తూ ఉంటే ఇంకా ఆయన చూసి తిట్టేసుకుంటాం. ఇప్పుడు ఆడు రావణ వస్తాడు ఏంటి? ఆ రోడ్డు అందరు నడవడానికి వేస్తాడు గవర్నమెంట్ రోడ్డు, పంచాయతీ వారు రోడ్డు అందరు నడవడానికి వేస్తాడు. ఒరే ఇప్పుడు పాలనలో వచ్చినప్పుడు నువ్వు పొలమో పెట్టి నెలకూడదు, నువ్వు పక్కతో ఒప్పుకోరని చెప్పడం, లేక అమ్మాళ్ళు వస్తున్నారని చెప్పేసి విధవరాలు వెళ్ళకూడదు, లేకపోతే వాళ్ళే నడవాలని చెప్పరు రోడ్డు మీద. అందరికి సంబంధించి ఇంకా మన వాళ్ళు చాలామంది గుమ్ములు చేసేసుకుని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి మన కాలు కడుక్కుని చెప్పి కూర్చుని అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమి ఆచారాలో. ఈరోజు పాప ప్రపంచమైన మరణానికి కారణమైన నాలుగును లోపలెట్టుకుని దాన్ని కరగటం మానేసి, దాన్ని శుద్ధి చేయడం మానేసి, దాని ద్వారా జీవకరమైన మాటలు, జీవాన్ని సంపాదించుకోగలిగిన మాటలు మాట్లాడటం మానేసేసి ఎదురుగుండా వచ్చిన పిల్లిని, ఎదురుగుండా వచ్చిన విధవరాల్ని, ఎదురుగుండా వచ్చే పొలాల కట్టలను వాళ్ళని వీళ్ళు వంకలెట్టుకుని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుని మంచి నీళ్ళు తాగి మళ్ళీ కాలు కడుక్కుని మళ్ళీ దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం. ఇప్పుడు మళ్ళీ ఎదురవుతారు, ఒకవేళ మళ్ళీ ఎదురవుతారు. అప్పుడు చాలామంది మానేస్తారు, ప్రయాణం మానేస్తారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చాలా నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాను, ఇప్పుడు ఎదురొచ్చి ఆ పుల్లల మోపు ద్వారా నేను చచ్చిపోతాను. నువ్వు నిష్ఠాగరిష్ఠుడిగా ఉంటే ఆ పుల్లల మోపు నిన్నేం చేస్తుంది? ఈ తింగర పనులండి. చాలామంది బిడ్డల్లో క్రైస్తవ బిడ్డలు మారతారు కానీ కొన్ని ఆచారాలు మారో. నువ్వు అంత నిష్ఠాగరిష్ఠుడిగా ఉంటే ఆ పొలమోపు నిన్నేం చేస్తుంది? లేక ఎదురొచ్చిన విధవరాల యొక్క స్థితి నిన్నేం చేస్తుంది? ఎదురొచ్చిన ఒక పిల్లి స్థితి నిన్నేం చేస్తుంది? ఎదురొచ్చిన ఒక కుక్క స్థితి నిన్నేం చేయగలుగుతుంది? అప్పుడు నేను అనుకుంటాను, నువ్వు ఆ పుల్లల మోపు కంటే దరిద్రుడు కనుక, ఆ పుల్లల మోపు కంటే తక్కువవాడు కనుక నువ్వు పోతావు అనుకుంటాను నేను, నా ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిజంగా ప్రభువును కలిగి, నువ్వు నిజంగా ప్రభువుని ఆరాధిస్తున్నట్లయితే దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా ఆ మాట కూడా లోకంలో చాలా మంది చెప్తారు పుల్లల మోపుకి ఎదురెళ్ళకూడదని. ఎందుకంటే మనం విని ఉంటాం కదా, వింటాం కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, ఒక నిజంగా అదే సన్నివేశం వచ్చింది, దేవస్తోత్రం నాయన ఏదో శుభ్రం కలిగించు అంతే. చిన్న మాట, చిన్న ప్రార్థన, నడుస్తూనే ప్రార్థన చేసుకుని ప్రయాణం ముందు కొనసాగించే వారిని ఉండాలి. ఈరోజు వెనక్కి వెళ్ళిపోయి చాలామంది అసలు పాప ప్రపంచమైందేమో మన నోట్లో ఉంటుందా, మన లోపల ఉంటుందా? ప్రియమైన వాళ్ళ ఇంకాను విషపూరితమైంది, మరణకరమైన విషయం ఏమైనా ఉందో అంటే అది నీ నాలుకే అంటున్నాడు ప్రభు. వాక్యం చెప్తుంది. అది మనలో ఉంచుకుని పుల్లల మోపుకి, వెధవరాలకి, పిల్లికి, కుక్కలకి ఇవ్వడొచ్చింది చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయి కాలు కడుక్కుని మళ్ళీ స్నానం చేసేసి, లేదా మళ్ళీ మంచిలు తాగేసేసి, అప్పుడు ఈసారి ఏం చేస్తారంటే, అమ్మాయి బాగా దర్శనం బాగలేదు, నువ్వు సేమ్ పెట్టుకుంటురా, ఏమట్టుకుని నీల్సేం పెట్టుకుంటురా, గుమ్మండ్రా నీల్సేం పెట్టిన వస్తే అని బతికేస్తామా? ఇప్పుడు జరగాలి యాక్సిడెంట్. అప్పుడు ఎవరు తప్పు? నీల్సేం పట్టుకొచ్చిన ఆవిడదా, ఎదురొచ్చిన పుల్లల మోపుదా, ఎదురొచ్చిన విధవరాలుదా, ఎదురొచ్చిన పిల్లిదా, ఎదురొచ్చిన కుక్కదా? నేను చెప్తాను, వెళ్ళవద్దు కాదు. సరి అయిన అర్థవంతమైన జ్ఞానం లేక, అర్థవంతమైన విశ్వాసం లేని నీది తప్పు. దేవస్తుతున్న హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ వాక్యం అంతా మాట్లాడుతుంది. అందుకని ఒక మాట సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనం చదివితే అక్కడ చదువుతున్నాను చూడండి. మనుషుల నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. ధరిస్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నరుని మాటలు లోతు నీటి వంటివి. అంటే కొన్ని కాలువలు, చెరువులు చాలా లోతుగా ఉంటాయి. అంటే అందులో పడితే ఇంకా తథ్యం అనమాట, మరణం తథ్యం. ప్రియమైన వాళ్ళరా, అందులో పడితే మరణం తథ్యం. అంటే అంత లోతు అంట.
ఇప్పుడు మానవుని మాట కూడా, అంటే నాలుక అందించే మాట కూడా చాలా లోతుగా ఉంటాయి. ఆ లోతు ప్రభుదైతే పర్వాలేదు, ప్రభు వాక్యం అయితే పర్వాలేదు, ఆశీర్వచనం అయితే పర్వాలేదు, దీవెనకరమైన మాట అయితే పర్వాలేదు ప్రియమైన వాళ్ళారా. కానీ చాలామంది మాట్లాడేది శాపవచనాలు, శాపగ్రహితమైన మాటలు ప్రియమైన. అందుకంటాడు 7వ వచనంలో, బుద్ధిహీన నోరు వాని ప్రాణమునకు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును ప్రియమైన వాళ్ళరా. 10వ అధ్యాయము 20వ వచనంలో చాలా చక్కని మాట, సామెతల గ్రంథం 10:20లో ఒక మాట అక్కడ భక్తులు మాట్లాడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. ఏంటంటే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది. నీతిమంతుని నాలుక 10:20 చదువుతున్నాను ప్రియమైన వాళ్ళరా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచనలు పనికి మారినది. ఈరోజు ఈ ఆలోచన కలిగిన ప్రియ సహోదరి సోదరుడా, ఏ నాలుగు కలిగి ఉన్నా, ప్రశస్తమైన వెండి లాంటి నాలుగు కలిగి ఉన్నావా? ఏ నాలుక ప్రభు సందులో నువ్వు మహిమపరుస్తున్నావు? మరొకసారి నీకు తెలియజేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. విషము నీలోనే ఉంది, మరణము నీలోనే ఉంది. దాన్ని తొలగించే, దాన్ని తీసివేసే. బయట నుంచి వచ్చేది ఏది కూడా నిన్ను హాని చేయదు, నువ్వు తినేది ఏది కూడా నిన్ను హాని చేయదు, నువ్వు వినేది ఏది కూడా నిన్ను హాని చేయదు. నీలో నుంచి వచ్చేదే నిన్ను శాపగ్రస్తులుగా చేస్తుంది, శాపవంతులుగా చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. 21వ వచనం చదివితే, అదే ఆ 10వ అధ్యాయము 21వ వచనం కూడా చదివితే ప్రియమైన వాళ్ళారా, ఒక మాట మనం చూస్తుంటాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోవదురు అని వాక్యం తెలియజేస్తుంది 10:21. ప్రియమైన వాళ్ళారా, జ్ఞానం కలిగి ఉన్నట్లయితే నీ నాలుక అనేక మందికి బోధిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగి లేకపోయినట్లయితే, తెలివి కలిగి లేకపోయినట్లయితే, వాక్యం చెబుతుంది కదా, బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోదురు. అంటే బుద్ధికి చనిపోవడం కారణం ఏంటంటే, బుద్ధి కలిగి ఉంటే నీ నాలుక జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతుంది కదండి. నీ నాలుక జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతుంది కనుక నువ్వు చనిపో. నీ వల్ల నీ మాట వినేవారు చనిపోరు, బ్రతుకుతారు. జ్ఞానయుక్తమైన మాట ఏంటి అంటే అది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, 10:31 అంటాడు భక్తుడు, మూర్ఖపు మాటలు పలుకుట నాలుక పిరికివేయబడను. మూర్ఖపు మాటలు పలుకువారు వారి నాలుక పిరికివేయబడినను వాక్యం చెబుతుంది. ఇక 11:30లో, జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు జ్ఞానం కలిగిన వారు. ఈరోజు మన వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ప్రేయర్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ ప్రేయర్ గ్రూప్లో ఉన్న వారందరికీ, అంటే వాట్సాప్ గ్రూప్లో ఉన్న వారందరికీ, ఎందుకో తెలుసా, జ్ఞానయుక్తమైన నాలుకతో మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, కొన్ని మాటలను ఆధార కలిగిన మాటలను, ఎవరికైనా బాధలో ఉందంటే వెంటనే రిప్లై ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. 10 నిమిషాలకు 15 నిమిషాలకు అయ్యో ప్రభా దీవించిన వారి సమస్యల్లోంచి 1-2 మార్లు ప్రార్థన చేస్తున్నారు. వాక్యం అంటుంది ఇక్కడ, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. జ్ఞానం వల్ల ఎలా రక్షిస్తావు అంటే, మాట నీకు ప్రభు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ జ్ఞానం ద్వారా నువ్వేం పలుకుతున్నావు అంటే, నాయన ఆశీర్వాదాలు ముట్టండి ప్రభు, ఆయన కూడా శ్రమను తీసివేయండి ప్రభు, ఆయన కూడా కష్టాన్ని ప్రభు, లేక మన ప్రసంగ బిడ్డలు చాలా మంది పెడుతున్నారు ప్రభు, ఆయనకున్న కష్టాన్ని, నమ్ముకున్న బలహీనత, నమ్ముకున్న శోధనను నువ్వు తొలగించు ప్రభు అని చెప్పేసి జ్ఞానయుక్తమైన మాట నీ నాలుగు ద్వారా పలుకుతున్నావు. జ్ఞానం లేకపోయినట్లయితే నువ్వు పలకలేవు. రెండోది, సరే ఎదుటి వారిని బతికించడం ఎలాగున్నా ఆ నాలుగు ద్వారా నువ్వే చనిపోతుంటావు. ప్రియమైన వాళ్ళారా, అనరాని మాటలు చాలామంది అంటూ ఉంటారు, పలకూడని మాటలు చాలామంది పలుకుతూ ఉంటారు. వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 అంటాడు ఎక్కడైనా, వినువారికి మేలు కలుగునట్లుగా. పౌలు గారు జాగ్రత్తగా ఆలోచించండి మాట, వినువారికి మేలు కలిగినట్లుగా. ప్రియమైన వాళ్ళారా, అవసరమును బట్టి, ఒకటి వినువారికి మేలు కలుగునట్లుగా, రెండో మాట ఏం చెప్తున్నాడు అంటే అవసరమును బట్టి, మరి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 దయతో తీస్తున్నాను ప్రియమైన వాళ్ళని, మీరు చదివిస్తుంటాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 4:29 చదువుతున్నాను. విలువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడే గాని
దుర్భాష ఏదైనాను మీ నోట రానియుకుడి, మీ నాలుగుతో పలకనియుకుడి. చూడండి ఎంత చక్కగా దాన్ని ప్రజెంట్ చేస్తున్నాడో ఎపిస్ సంఘంలో ఉన్న వారికి. ఎంత చక్కగా పౌలు గారు మరి ఆ మాటను చెప్తున్నారంటే, మరలా చదువుతున్నాను ప్రియమైన వాళ్ళ, వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు కలుగునట్లుగా, పైగా అవసరమును బట్టి మన వాళ్ళు చాలామంది సమయం దొరికినప్పుడు ఏకేస్తూ ఉంటారు. ఎప్పుడు సమయం దొరుకుతుందంటే ప్రియమైన వాళ్ళ మన వాళ్ళకి కులాయికర సమయం దొరుకుతుంది. సమయం దొరుకుతుంది. ఇంకెప్పుడు దొరుకుతుందంటే సమయం డాక్టరా మీటింగ్ దగ్గర సమయం దొరుకుతుంది. ఎవరినైతే తిట్టాలో, ఎవరినైతే మనము నిందించాలో వాళ్ళని తిట్టడానికి, వాళ్ళని చక్కగా ఆడుకోవటానికి అక్కడ దొరుకుతుంది. వంకిట్ మరి ఎగరేసి తిడతా ఉంటారు. అది కాదు, వాక్యం చెబుతున్న సత్యం ఏంటంటే ప్రభువును కలిగి ఉండి మస్ట్ శుద్ధిగా ప్రియమైన వాళ్ళారా, మీకే ఈ వాక్యను పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు. ప్రభువుని కలిగి ఉన్న మనము ఏం చేయాలంటే వినువారికి మేలు కలుగునట్లుగా. రెండవది ఎప్పుడనగా మరి ప్రియమైన వాళ్ళ 29లో అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియొద్దు. ఒకవేళ దుర్భాష ఏదైనా మీ నోట రానిచ్చినట్లయితే అది వారికి మరణకరమైనదే, అది అంతకన్నా మీకును మరణకరమైనదే. ప్రియమైన వాళ్ళారా, ఎదుటి వారికి ఎలాగున్న ముందు మీకు హానికరమైనది, అది మీకు విషపూరితమైనది దుర్భాష మాట్లాడటం వల్ల. అందుకని నాలుకను అదుపులో ఉంచాలి. చిన్నదే కానీ దాని వశమున జీవమరణాలు ఉన్నాయి. జీవమరణం అంటే మాటలండి, జీవం మరణం అంటే మాటలా? ఎవరి వశాన్ని ఉన్నాయంటే ఒక నాలుక వశాన్న. ప్రియమైన వాళ్ళారా, వాక్యం మనతో మాట్లాడుతుంది. చాలా చక్కగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలామంది గ్రూప్ మీటింగ్ పెడుతుంటారు. ఈరోజు విదేశంలో ఉన్న ప్రియుడికి ఎక్కువైపోయింది. ఈ ఐఎంఓ గ్రూప్, వాట్సాప్ గ్రూపులు ఎక్కువ మీటింగ్ పెడుతుంటారు. మాటలు ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు అంటాడు ప్రభు 10:19లో, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. చదవండి 10:19 ప్రియమైన వాళ్ళు, సామెతలు 10:19. విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు. అందుకనే మాట్లాడటం కంటే బుద్ధిమంతుడు ఏంటంటే తన పెదవులను మూసుకునేవాడు జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు. ఈరోజు ఆ మాటను మాట్లాడటం కంటే మరి దానిని మనం అదుపు చేసుకోవడం చాలా మంచిది ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే శిక్ష నుంచి తగ్గించబడుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. నోటు మాట ద్వారా తప్ప ఎక్కువ శాతము ప్రియమైన వాళ్ళ ఇక దేని ద్వారా కూడా పాపానికి పట్టబట్టలేదు. నోటి ద్వారా ప్రియమైన వాళ్ళ వాక్యం మనతో మాట్లాడుతుంది. యోబు గ్రంథము 6:20 యోబు గారు సెలవిస్తూ ఉంటాడు, యథార్థమైన మాటల్లో ఎంతో బలమైనది అని చెబుతూ, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? 6వ మాట్లాడుతూ ప్రభు యోబు గారు అంటాడు, యథార్థమైన మాట ఎవరిది? దేవుని మాట నాకెంతో బలమైంది, అయినను మీ మాటలు లేక మీ గద్దింపులు దేనికి ప్రయోజనం? అవి ఒట్టి మాటలు. ప్రియమైన వాళ్ళారా, యథార్థమైన మాట పలికేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. యథార్థవంతులుగా ఉన్నాం మనం, ఆ యథార్థం పొందుకుని మనం యథార్థవంతులుగా ఉన్నాం కనుకను ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో మనం కూడా యథార్థము ప్రవర్తించే వారికి ఉండాలి, శుభవచనమే పలికే వారికి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ భక్తుల ద్వారా కీర్తన గ్రంథం 52:2 మీ మాట వాడిగల మంగళ కత్తి వలెను, నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్నది. ఈరోజు నీ నాలుక వాడిగల మంగళ కత్తి వలె ఉందా? వద్దు. ఈ కత్తిని ప్రభుకి అప్పగించుదాం. ఆ కత్తిని ప్రభు మలుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, పాపాన్ని చుట్టబెట్టుకునే కత్తిగా కాకుండా జీవాన్ని కలిగి ఉండే, జీవాన్ని సంపాదించుకునే కత్తిలా ప్రభు మలుచుతాడు. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, వాక్యం మనకు సెలవిస్తుంది. పాపాన్ని కూడగట్టుకునే కత్తిలా కాదు, వాడి గల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయులు ఉద్దేశించున్నది. ఈరోజు నాశనం అయిపోతున్నారు చాలామంది ప్రజలంటే మాటలు. చూడండి, మరలా ఎలక్షన్లు వస్తుంటాయి. ఎలక్షన్లో మళ్ళీ యథావిధిగానే జగన్ గారు
మళ్ళీ పైగా చంద్రబాబు నాయుడు గారు, ఈ పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక అతను. వీళ్ళు గత సంవత్సరాలు ఇచ్చిన మాటలు ఏమైనా ఉంటాయి కదా, మీకు అవి తగ్గిస్తాం మీ తగ్గిస్తామని. ఇప్పుడు మాట్లాడే మాటలు వీళ్ళు మర్చిపోతారు, కొంచెం మర్చిపోయిన మీడియా మిత్రులు మర్చిపోరు కదా, వీళ్ళు పక్కన బల్లెళ్ళు అంటారు. నీకు తగ్గిస్తాను అన్నప్పుడు మాత్రం ఇదిగా పెట్టి ఈ పక్కన ఆ మాట పాత సంవత్సరంలో అడిగిన మాట, అక్కడ ఏం మాట ఆ మాట, ఈ రెండు మాటలు డిషు 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 అంట ఓ మన టీవీలో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళ అందుకనే నాలుగు విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేది ఏదైనా ప్రతిదీ కూడా ప్రభు లెక్క రాస్తున్నాడండి, లెక్క రాస్తున్నాడు. అందుకనే సామెతల గ్రంథం 21:23లో ప్రభు అంటాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి రెండవదిగా తన ప్రాణమును కాపాడుకును. 21:23 నోటిని తన నాలుకను, ప్రియమైన వాళ్ళారా, మరి రెండింటిని కాపాడుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు శ్రమలోని తప్పించబడుతున్నాడో, వాడు ప్రాణమును కాపాడుకుంటున్నాడు, అంటే మరణానికి అప్పగింపబడకుండా ఉంటున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. మరణానికి అప్పగింపబడకుండా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ నాలుగును అదుపులో ఉంచుతావో, ఈ నాలుగును భద్రం చేసుకుంటూ ఉంటావో, మరణానికి అప్పగింపబడకుండా ప్రభువుని చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు జీవాన్ని కలిగి ఉంటున్నావా? జీవకరమైన ఆ మాటలు పలకటానికి, ఆ జీవాన్ని పొందుకుంటానికి నువ్వు ఆ రీతిగా నీ నాలుగును ఉపయోగిస్తున్నావా? లేదు, మాకొద్దు, మేము మరణంలోనే ఏడుస్తాము, మరణంలోనే చచ్చిపోతాము, ఆ మరణకరమైన మాకు కావాలని చెప్పేసి నీ ఇష్టానుసారంగా పేరున్నట్లు వాళ్ళని వెళ్ళి తిడతాం, వాళ్ళు మాట్లాడటం, ఇలాగ నీ జీవితాన్ని గడుపుతున్నావా? ఈరోజు ఏదైనప్పటికీ మరి సేవకునిగా నేను బోధించాను, దేవుని కృపను బట్టి ఆలోచన కలిగి ఉండవు. జీవమునక మరణమునక మరలా చదువుతున్నాను వాక్యం. ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయము ప్రియమైన వాళ్ళారా 21వ వచనంలో మరొకసారి నేను విజ్ఞాపం చేస్తున్నాను. జీవ మరణములు నాలుక వశం. ఆమేన్. జీవ మరణములు నాలుక వశం. ఈరోజు నీ వశాన్ని ఏముంది? నీ నాలుక వశాన్ని ఏముంది? ఆశీర్వాదమా, జీవమా, లేక స్వస్థత? ఇవేమీ కాదు. మా నాలుక ప్రభు చెప్పినట్లుగానే మరణకరమైన విషయము అనుకుని నువ్వు ఉన్నావా? దాన్ని కూడా మార్చగలిగిన శక్తి ప్రభువుకు ఉంది, దేవుని వాక్యానికి ఉంది. ఇప్పుడైనా మించిపోయింది ఏమో లేదు. ఒకవేళ మారు మనసు పొందుకున్నామేమో, బాప్తిజం పొందినప్పటికీ మారు మనసు లేకుండా జీవిస్తున్నామేమో, నీ అంత నువ్వు ఇప్పుడే మారు మనసు పొందు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుని ఆత్మ నీతో ఉండి ఇక్కడ నేను ప్రబలింపజేస్తుంది. ఇక్కడ నువ్వు అన్ని విధాలుగా ఆశ్రయించబడే ధన్యతను ప్రభువు నీకు ఇస్తారు. అందుకనే నోటిని అంటే ఆ నాలుకని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవునికి వారసులవుతాం తప్ప మరణానికి ఎంత మాత్రం వారసులు కావద్దు. అలా మన మాత్రం ఉండొద్దు. దేవుడి సమయంలో మన చిన్ని మాటలను, కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అక్కడే ప్రార్థన. సకల ఆశీర్వాదులు కారముచైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకును మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి జీవ మరణంలో నాలుక వశం అని ప్రభ నువ్వు చెప్పావు. నిజమే ప్రభ. మరి ఆ వశం ఏమై ఉన్నాయో ప్రభ, మరి ఒకవేళ మా నాలుక ద్వారా ఏమేమి మేము పరిశుద్ధ కార్యక్రమాలు చేసుకుంటున్నామో ప్రభ, ఇలా కొంత వ్యత్యాసాన్ని మీరు మాకు చూపిస్తూ దృష్టాంతముగా కొన్ని వాక్యులను ప్రభ మేము చదవటానికి, వినటానికి, ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వదనాలు తెలియజేస్తున్నాను ప్రభా. నీవే మాకు తోడయండి, సహాయం చేయండి ప్రభా. ఇంతవరకు మీరు తోడైనారు. ఇది ఎగనో ప్రభు మాకు తోడైన బలపరిచి ముందు నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలు మీరు దీవించమని, ఈ కార్యక్రమం ప్రభా నిరాగ్రహంగా ఆయన మరి చక్కగా మరి నడిపించబడని కృప చూపించమని, నీ కృపలో బలపరిచి అనుదినము నానాటికి ప్రభ అభివృద్ధి పరచమని, ఇది ప్రభు అనేక మంది చూడటానికి, అనేక మంది ప్రభు మరి వాళ్ళకి అందరికీ ప్రభు మరి షేర్ చేయడానికి దేవుని వాక్యాన్ని నీ కృప చూపించమని, నీ కృపలు బలపరచమని, నేను చిత్తమాల్సిమైతే రేపటి దినాన్ని వాక్ ద్వారా కలుసుకుందని మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకులను పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి ఈ సమయంలో ఎవరైనా బలహీనలు ఉన్నట్లయితే వారికి దేవుని కృప సమాధానము మెండుగా తోడే ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది గ్రంథ నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ అందరికి శుభం కలుగునుగాక. దేవుని చిత్తమైతే రేపటి దినాన్న ఆయన రాకడ ఆలస్యమైతే ప్రియమైన వాళ్ళ దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ సేవ.